వెల్కమ్ టు మహోద్య మీడియా. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి పాయింట్ ఏంటిదంటే, మన జరిగినటువంటి బడ్జెట్ సెషన్ చూసారా మీరంతా? దాంట్లో పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియో మొత్తం కూడా. అసలు అది సాధ్యమా, సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు దాంట్లో పాసిబిలిటీస్ ఏంటి, ఇంపాసిబిలిటీస్ ఏంటి, ఎప్పుడు పాసిబుల్ అయింది, ఎప్పుడు ఇంపాసిబుల్ అవుతుంది, అది మొత్తం కూడా ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మీకు నచ్చినట్టుగా మీ కామెంట్స్ ని కూడా మాకైతే తెలియజేయండి. కూటమి ప్రభుత్వం అసలు ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పి మీరు అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు అసలు జైలుకి వెళ్లి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలవకపోయి ఉంటే కనుక అసలు కూటమి ప్రభుత్వానికి అసలు బీజాలే పడేవి కాదు. అటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ గా స్పాంటేనియస్ గా అక్కడికి వెళ్ళేసి అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ని కరెక్ట్ చేసేసి బీజేపీ వాళ్ళను కూడా ఒప్పించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. అందులో దెర్ ఇస్ నో డౌట్. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బీజేపీ హెడ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పారు, అండ్ జనసేన వాళ్ళు చెప్పారు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పుకొచ్చారు. సో అటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుందని చెప్పి అన్నారు. ఇప్పుడు దాంట్లో పాసిబిలిటీస్ ఏందో చూద్దాం. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? అధికార కాంక్ష లేకుండా నాయకులందరూ కూడా పరిపాలించాలి. ఇప్పుడు మనం చూసుకుందాం, మనం జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లోనే జనసేన పార్టీకి అన్యాయం జరిగిందని చెప్పి చాలా మంది గోల చేసిన వాళ్ళు ఉన్నారు. ఓన్ క్యాడర్, మొన్నటిదాకా జెండా పట్టుకుని తిరిగినటువంటి సైనికులు కూడా విమర్శలు చేశారు. అదేంటన్నా, మనం డిమాండింగ్ పొజిషన్ లో ఉండి మనం తక్కువ స్థానాలు తీసుకొని మనం తలొగ్గేదేంది, మనం ఎక్కువ సీట్లు తీసుకోవాలి కదా, ఎందుకంటే మనమే గేమ్ చేంజర్ రోల్ పోషిస్తున్నాం కదా అని చెప్పి చాలా మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది నచ్చక పక్క పార్టీలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలక్షన్ ముందు ఈ జరిగిన సినారియో మొత్తం కూడా. సో 21 సీట్స్ 100% స్ట్రైక్ రేట్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. సో అప్పుడు ఏదైతే జరిగిందో సీట్ల కాంక్ష లేకుండా అధికార మార్పిడే కాంక్షగా పెట్టుకుని వాళ్ళైతే పనిచేయడం జరిగింది. ఇదే విధంగా 15 ఏళ్లు కొనసాగాలంటే ఎట్టా కుదిరిద్ది? ఇప్పుడు సీట్ల కాంక్ష ఉండకూడదు, రాజకీయాలు చేయాలే గానీ రాజీ లేని రాజకీయాలు చేయాలి. అంటే సీట్ల కోసం వాళ్ళు వీళ్ళు విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, మాకు ఎక్కువ కావాలా అనుకోవడం కాకుండా ఇదే విధంగా ఈ 15 ఇయర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకుంటూ వాళ్ళు ఎన్నైతే ఇచ్చేసారో వాటన్నిటిలో కూడా పోటీ చేయాలి. ఇది జరుగుతుందా అంటే జరగదు. ఎందుకు జరగదు అంటే ఇప్పుడు చాలా మంది నాయకులను వీళ్ళైతే తెచ్చుకున్నారు. మొన్నటి వరకు అయితే దాంట్లో ఎక్కువగా నాయకుల కొరత అయితే ఉండే జనసేన పార్టీలో. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వలస నాయకులు వస్తున్నారు. ఆ వలస నాయకులు ఫస్ట్ హిట్ చేసే డోర్ ఏది? టీడీపీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే వేరే రీజన్స్ చెప్పేసి డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. సో అప్పుడు వీళ్ళు జనసేనని అప్రోచ్ అవుతున్నారు. జనసేన దగ్గర ఎలాగో నాయకత్వం ఏమి ఉంది, దాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కావాలి. అటువంటి లీడర్స్ అన్నింటిని కూడా వీళ్ళు అదే వెల్కమ్ చేస్తున్నారు. సో అలా వెల్కమ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి బద్ధ శత్రువులు. వాళ్ళు గనక ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ ఒక సమూహంలాగా ఏర్పడితే రేపటి రోజున శత్రువుల్ని తీసుకొచ్చి పక్కలో కూర్చోబెట్టుకుని మిత్రుడికి వెన్నుపోటు పడిచినట్టు ఉంటుంది. అలా జరిగితే గనక డెఫినెట్ గా కూటమి అయితే విచ్ఛిన్నం అవుతుంది. కూటమి కలయిక కాదు కదా, కూటమి అయితే విచ్ఛిన్నం అవుతుంది కంప్లీట్ గా కూడా. ఇంకా వేరే పాసిబిలిటీ ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా అనుకున్నారు. అదేంటిదంటే జనాభా లెక్కలు మొదలు పెడతారు. అలా మొదలు పెట్టిన తర్వాత జనాభా రేషియోని బట్టి సీట్లను కూడా పెంచుతారు. అప్పుడు వీళ్ళని సర్దుబాటు చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది ఇప్పట్లో అయ్యిద్దా లేదా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అలా చూసుకున్నా కానీ జనాభా ప్రాతిపదికన తీసుకున్నా కానీ మనకి సీట్లు తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. దానివల్ల సౌత్ ఇండియాకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ ఈ దీంట్లో కూడా మనకైతే పాసిబిలిటీ, ఒకవేళ జరిగితే కనుక డెఫినెట్ గా అయితే దాంట్లో కొద్దో గొప్ప న్యాయం అయితే చేయగలరు. ఇంకా వేరే పాసిబిలిటీ ఏంటిదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎటువంటి విభేదాలకు పోకుండా ఇచ్చిన దాంట్లో సమిష్టిగా ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరి డెసిషన్స్ ని ఒకళ్ళు గౌరవిస్తూ ముందుకెళ్తే గనక కూటమి అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు దీంట్లో డిఫికల్టీస్, ఇంపాసిబిలిటీస్ చెప్తాను. బీజేపీ పార్టీ మొదటిగా వస్తుంది ఆ ఇంపాసిబిలిటీస్ లిస్ట్ లోకి వస్తే కనుక. బీజేపీ పార్టీ నార్త్ పార్టీగా ముద్ర వేసుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో సౌత్ లో కూడా ఖాతాలు తెచ్చింది చాలా రాష్ట్రాల్లో. సో బీజేపీ పార్టీ ఏం చేసుకుంటున్నది, ఎప్పుడు కూడా ఎక్కడైతే తన బలం లేదో అక్కడే పటిష్టమవుదాం అని చెప్పి చూస్తూ ఉంటుంది. అలా మొన్నటి దాకా ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళ సంఖ్యాబలాన్ని అసెంబ్లీకి అయితే పంపించారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఆల్రెడీ టీడీపీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, జనసేన పార్టీ కొత్తగా ఎమర్జ్ అయిన పార్టీ. ఇప్పుడు టీడీపీ పార్టీతో పాటు వీళ్ళు పొత్తులో ఉంటే గనక వాళ్ళు ఇచ్చిన బిచ్చమే, వాళ్ళు ఇచ్చిన సీట్లే వీళ్ళ పరమావధిగా అవే సీట్లు తీసుకుని పోటీ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేసు అలా కాకుండా వీళ్ళు పవన్ కళ్యాణ్ తో టైప్ అయి పవన్ కళ్యాణ్ ఒక ఎస్టాబ్లిష్ లీడర్ లాగా చూపిస్తే గనక డెఫినెట్ గా టీడీపీకి కళ్ళెం వేసి ఆ పొజిషన్ ని వీళ్ళు హోల్డ్ లో పెట్టుకోవచ్చు. ఎలాగో పవన్ చెప్పు చేతుల్లో మనిషి, పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగుతున్నంత కాలం బానే ఉంటుంది పరిస్థితి మొత్తం కూడా. సో అదే దిశగా బీజేపీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అధికారం వచ్చేదాకా నాయకుల తీరు ఒకలాగుంటుంది, అధికారం చేపట్టిన తర్వాత
నాయకులు ఏమనుకుంటున్నారంటే ఒక ఆరాలో బతుకుతారు, మనకి గెలుపును కట్టబెట్టారు ప్రజలు, మనం ఏం చేసినా చెల్లుతుందని చెప్పి అనుకుంటారు. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా నాయకులు చతికిలబడడం, మూలన పడటం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన జరిగినటువంటి ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ 151 సీట్లు వచ్చినాయి. అసలు ఇప్పట్లో టీడీపీ కోలుకుంటుందా అనుకున్న సందర్భంలో అటువంటి టీడీపీ 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని మట్టి కరిపించి కూటమిలో భాగంగా 151 ఎవరైనా బీట్ చేయగలుగుతారా అని చెప్పి అనుకున్నటువంటి ఆ సందర్భం నుంచి 164 సీట్ల వరకు వెళ్ళింది. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఎవరు? ప్రజలు ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు, ఆబ్వియస్లీ వాళ్ళే రూల్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు 2019లో, నేను అధికారంలోకి వచ్చింది ఏదో ఒక 5 ఏళ్ళు ఉండి తూతూ మంత్రంగా డబ్బులు 4 రాళ్ళు వెనక్కి వేసుకుని వెళ్ళిపోవడానికి కాదు, 30 ఏళ్ళు రూల్ చేయడానికి వస్తున్నాను, నేను ఏదైతే చెప్తానో అదే చేస్తాను, ఏదైతే చేస్తానో అదే చెప్తాను అని చెప్పి కూడా ఆయనైతే చెప్పుకొచ్చారు. ఆయనైతే 30 ఏళ్ళు అని చెప్పి అరిగిపోయిన క్యాసెట్ లాగా ఆ 5 ఏళ్ళు మాట్లాడుతూనే వచ్చారు, చెప్పుకొచ్చునే వచ్చారు. ఇప్పుడు అదే మంత్రాన్ని అప్పుడు ఎవరైతే కాంట్రవర్సీగా క్రియేట్ చేసేసి దాన్ని ఎక్కువగా సర్కాజం జనరేట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే 30 ఏళ్ళు వాళ్ళు పాడారు కదా, అదే పాట మనం పాడితే ఎలా, మనం 15 ఏళ్ళ పాట పాడదాం అని చెప్పి ఈయనైతే ఆ స్వరాన్ని అందుకోవడం జరిగింది. 15 ఏళ్ళు అసలు పాసిబిలిటీ ఉంటుందా అండి? 15 ఏళ్ళు మీరు అసలు సాటిస్ఫై చేయగలరా జనాల్ని? 5 సంవత్సరాలకు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో, నవ్య ఆంధ్రప్రదేశ్ కి అవతరించిందో అప్పటి నుంచి కూడా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్ మారుతుంది. సో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రజలకి మీరు బోర్ కొట్టేస్తున్నారు. మీరు 15 ఏళ్ళు ఎలా సాటిస్ఫై చేస్తారు? అదైతే నాకైతే అర్థం కావట్లేదు. అల్టిమేట్ గా మీరు ఎన్ని చెప్పుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇది మాత్రం కన్ఫర్మ్ కాదు. ఇది జరుగుతుందా అంటే దీంట్లో 99.9% అసలు జరగడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మన నీడ్స్ డే టు డే చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రజల అభిష్టాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రజలు ఎవరికైతే మద్దతు కులుపుతారో, ప్రజలు ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. సో వీళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో కొద్దిసేపు వాళ్ళ మాటలు విని కొద్దిగా హైప్ తెచ్చుకుందాం, కొద్దిగా గుండెల్లో కరేజ్ నింపుకుందాం అని చెప్పి అభిమానుల కోసం మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు కూడా 15 ఏళ్ళు అసలు ఎక్కడైనా ఒక కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నట్టు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక 2 మనుషులు కలిసి ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటేనే చాలా గొడవలు వస్తున్నాయి. ఒక నెల 2 నెలలు పనిచేసేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు మనకి. ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఇన్ ద సెన్స్ ఏంటంటే పక్క పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పక్క వీధిలో వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏం చెప్తారంటే దగ్గరకు వచ్చేసి పొగబెడతారు. ఎలా పొగబెడతారు? అరే నువ్వే చేస్తున్నావు కదా పని మొత్తం కూడా, మరి ఆయన కింద నువ్వు ఎందుకు ఇలా ఉండాలి, నీ పార్ట్నర్షిప్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇలా పొగబెడతా ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమవుతారు? సో వీళ్ళిద్దరు కూడా డిస్ప్యూట్స్ వచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. ఫైనల్ గా ఏం జరుగుతుంది? పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ లాస్, వీళ్ళ టైం లాస్, మొత్తం పూర్తిగా లాస్ అయిపోతుంది. సో అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు కూడా. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉన్నారో నాయకులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కొత్త నాయకులు ఏమైనా తీసుకొస్తున్నారా? కొత్త నాయకులు తీసుకొచ్చినప్పుడు మీరు అనుకోవాలి అలాగా. ఇక్కడ కొత్త నాయకులు ఏం రావట్లేదు, అవే పాత ప్లేయర్సే టీమ్స్ చేంజ్ అవుతున్నారు. ఇక్కడ ఐపీఎల్ లో ఏ విధంగా అయితే ఆక్షన్ జరిగినప్పుడు ఆ ప్లేయర్స్ ఇటు, ఈ ప్లేయర్స్ అటు అవుతున్నారు, అలానే జరుగుతుంది. అలా జరిగినప్పుడు అదే అవుట్పుట్ వస్తుంది తప్ప వేరే అవుట్పుట్ వస్తుందని చెప్పి ఎలా అనుకుంటారు మీరు? వేరే అవుట్పుట్ మీరు కనుక ఆశిస్తూ ఉంటే కనుక కొత్త వాళ్ళని తీసుకురావాలి రాజకీయాల్లో. అలా ఏం జరగట్లేదు కదా. ఆ పార్టీ వద్దన్న వాళ్ళని ఈ పార్టీ గేట్ తీసి దండేసి లోపల ఆహ్వానిస్తుంది, వీళ్ళు వద్దనుకున్న వాళ్ళని వీళ్ళు తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ చేంజ్ ఎక్కడ వస్తుంది? ఎక్కడా రాదు. మీ మైండ్ సెట్ లోనే చేంజ్ రావాలి ఫస్ట్. ఇంకోటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డేరింగ్ స్టెప్ తీసుకుని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఏ వ్యక్తి కూడా, ఏ సీఎం అయినా కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ నాయకుడు అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్తుంది స్పెసిఫిక్ గా, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కుల భావనలు అయితే తీసుకొచ్చారులే కానీ మత భావనలు ఎప్పుడు తీసుకురాలా. ఆల్ ఆర్ ఈక్వల్ అన్న ఒక సూత్రంతో అయితే ముందుకెళ్తున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఫోకస్డ్గా చూపిస్తున్నారు. సో సనాతన ధర్మంగా వీళ్ళైతే ముందుకెళ్తా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని స్వాగతిస్తారా? మీరు పాత కేసెస్ అన్ని కూడా చూడండి. ఈవెన్ మనం ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి. వీళ్ళు ఫాలో అయ్యే రిలీజన్స్ వేరు ఉండొచ్చు, కాకపోతే వీళ్ళు పాటించే నియమాలు అన్నీ కూడా అన్ని ఆచారాలకి, అన్ని రిలీజియన్స్కి తగ్గట్టుగానే పాటిస్తూ ఉంటారు. ఎవరిని తక్కువగా, ఎవరిని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయరు. ఆ దిశగా మరి పవన్ కళ్యాణ్ ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నటువంటి తరుణంలో ఒక రిలీజియన్కే స్టిక్ అయిపోయి ఉంటే కనుక అది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? సనాతన ధర్మాన్ని వీళ్ళు తలకెక్కుని ముందు తీసుకెళ్తున్నారు. రేపు పొద్దున వేరే మతాలు కూడా ఉన్నారు కదా, వేరే మతాల వాళ్ళు కూడా ఓట్లు వేశారు కదా, వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు మీరు? అక్కడ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి మొత్తం కూడా బీజేపీతో అంటకాగుతున్నారు కాబట్టి వాళ్ళ భావాలు మొత్తం కూడా ఈయనకు వచ్చినాయని చెప్పి మనం అనుకోవచ్చు. కాషాయ వస్త్రాలు ధరించిపోవడము ఇది మొత్తం కూడా ఇక్కడ లైక్ చేయరు. ఈ సౌత్ ఇండియాలో ఎక్కువగా లైక్ చేయరు. మీరు కనుక ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు మీరు డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కానీ అది సౌత్లో కాదు, ఆంధ్రాలో అస్సలైతే కాదు, నార్త్లో ఉంటుంది. లైక్ యోగి ఆదిత్యనాథ్ని ఏదైతే మీరు రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో
ఆ ప్లేస్ మీకు కావాలనుకుంటే కనుక ఈ రాష్ట్రంలో అదైతే ఉండదు. మీరు కావాలనుకుంటే నార్త్కి లిటరేచర్ని బెస్ట్ ఫ్యూచర్ ఉండేది, మంచి ఫ్యూచర్ ఉండేది మీ అందరు కూడా. అసలు 15 ఏళ్ళు అధికారంలో ఉంటారని చెప్పి మీరు చెప్పారే, గత 10 ఏళ్ళు తీసుకుందామండి, 2014 నుంచి 24 వరకు తీసుకుందాం. 14లో మీరు పోటీ చేయలేదు, ఇదే ఎన్డీఏ కూటమితో మీరైతే మిత్రపక్షంగా ఉండి వాళ్ళకి బయట నుంచి అయితే సపోర్ట్ చేశారు. అలానే 2019లో చూసుకున్నాం, బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏం చేశారు, వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, బీఎస్పీతో పెట్టుకున్నారు, లెఫ్ట్ పార్టీలతో పెట్టుకున్నారు, అన్నింటితో పెట్టుకున్నారు. కట్ చేస్తే 2024 వచ్చింది. ఎవరినైతే తిట్టారో 2019 ఎన్నికల్లో ఎవరినైతే తిట్టారో మళ్ళీ వాళ్ళతోనే దోస్తీ చేసి వాళ్ళనే ఇది చేసుకున్నారు. సో లాస్ట్ 10 years గా మీ జర్నీ చూస్తేనే ఎవరినైతే తిట్టారో వాళ్ళతో పాటే ప్రయాణిస్తున్నారు, ఎవరినైతే వద్దనుకున్నారో వాళ్ళనే స్వాగతిస్తున్నారు. ఇలా 10 years లో ఇన్ని పార్టీస్తో ఇన్నిసార్లు రిలేషన్ మెయింటైన్ చేసినటువంటి ఒకే ఒక్క పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. మీకు ఒక 2 సంవత్సరాల్లోనే ఒక డెసిషన్ మారిపోతుంది. మీరు చెప్పిన మాటలన్నీ కూడా మార్చేసి కంప్లీట్గా వేరే స్క్రిప్ట్ లాగా, ఏదో మూవీస్లో లాగా 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేస్తాం కదా, అలా సినిమా చేసినట్టుగా వేరే వేరే క్యారెక్టర్స్లోకి వేరే వేరే పార్టీస్తో మీరైతే టైప్ పెట్టుకుంటున్నారే. ఈ రోజు మీరు గెలిచారు కాబట్టి ఓకే అండి, లేకపోతే మీ సొంత క్యాడర్ మిమ్మల్ని విమర్శించే పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు మాట్లాడిన మాటలు రేపు పొద్దున ఉండదు. చాలా సార్లు మీరు చూస్తే కనుక సోషల్ మీడియాలో వీళ్ళన్నింటిలో కూడా చూడండి, వెళ్ళి ఒక మీటింగ్ లో ఒక మాట చెప్తే అదే స్టాండ్ తీసుకుని వేరే మీటింగ్ లో కూడా మాట్లాడిన వాడే నాయకుడు అవుతారు. కానీ ఇక్కడ వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే ఆన్సర్స్, వేరే వేరే భావాలతో మాట్లాడుతున్నారు. అలా అయితే కనుక ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్ గా పీపుల్ మీలో ఆ ట్రస్ట్ ని కోల్పోతారు. మీరైతే ఆ ట్రస్ట్ ని కోల్పోవాల్సి వస్తుంది. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 15 years అదొక డే డ్రీమ్ అనే చెప్తాను, పగటి కళ అని చెప్తాను. 15 years అనేది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రాజు అవుతాడు, ఎవరికి అధికారం వస్తుందంటే ప్రజలు ఎవరికైతే జై కొడతారో వాళ్ళకే. సో ఈ కాకమ్మ కబుర్లు, కలిబుల్లి కబుర్లు కాకుండా ప్రజల్ని సాటిస్ఫై చేసేలాగా, ప్రజల మద్దతు కూడగట్టుకునేలాగా పనిచేస్తే డెఫినెట్గా మీకే అధికారం వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక ఉపశమనం కోసం, రిలీఫ్ కోసం చెప్పినట్టే ఉంది. నెరవేరడానికి 99.9% అయితే ఛాన్సెస్ అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను, లాస్ట్ ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నాను, మీరే చూడండి, ఒక 2 yearsలో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ 5 yearsలో కావచ్చు, ఇదే పార్టీతో పవన్ కళ్యాణ్ ఉంటారా అని ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవడానికి మీకే అర్థమవుతుంది అది ఎంతవరకు కరెక్ట్. నెక్స్ట్ 5 years లోపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో ఉంటారా? చాలా మందికి ఇదే డౌట్. సో ఇక్కడే అర్థమవుతుంది కదా కూటమి ఉండడమో ఊడటమో. సో మీ కామెంటింగ్ కూడా కింద తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో. టిల్ ద ఎండ్.